తానాని తోం తానా తానాను తోం తానాని తోం తానా. హలో అక్వామన్, ఈ సింహం బొమ్మ కింద ఒక భయంకరమైన జీవి దాంకొనుంది. అదే మన రెడ్ టైల్ క్యాట్ ఫిష్ ఇంకా టైగర్ షెవెల్ నోస్ క్యాట్ ఫిష్ ని కలిపి మిక్సీ కొడితే వచ్చిన హైబ్రిడ్ రెడ్ టైల్ షెవెల్ నోస్ క్యాట్ ఫిష్. ముద్దుగా మీరు పెట్టిన ముద్దు పేరు ఓజీ. అయితే మన ఓజీ గడి ట్యాంక్ ఎంత క్లీన్ చేసినా ఒక 2-3 days కే మళ్ళీ వాటర్ ఇలా డస్టీగా అయిపోతున్నాయి. ఇంత పెద్ద ట్యాంక్ లో ఒకటే ఫిష్ వేసాను, అయినా కూడా ఏంట్రా ప్రాబ్లం అని అనుకున్నా. అప్పుడు మా తమ్ముడు దీంట్లో ఎటువంటి ఫిల్టరేషన్ లేదు కదా, అందుకేమో ప్రాబ్లం, ఒక స్పాంజ్ ఫిల్టర్ పెట్టు మొత్తం సెట్ అయిపోద్ది అన్నాడు. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? రే అభి, ప్రణవ్ గారు ఏమన్నారో విన్నావా? దరిద్రుడు కదండి, వస్తాయి. ఇంకా ఒక పెద్ద సైజు స్పాంజ్ ఫిల్టర్ తెచ్చి దాన్ని పెడదామని పైపుకున్న స్టోన్ ని పీకుతుంటే ఆ స్టోనే ఇరిగిపోయింది. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. సో స్పాంజ్ ఫిల్టర్ని ఫిక్స్ చేసి పెట్టాక జస్ట్ 1 dayలో ఇలా ఉన్న నీళ్లు ఎలా మారిపోయాయో చూడాలని ఉందా? చూసేయండి.